రకాల డిస్కషన్స్ అయ్యాయి. బట్ అయినా కూడా డిఎస్సి విషయంలో మాత్రం ప్రభుత్వం మొండి వైఖరిగానే వెళ్ళింది. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్ జరుగుతోంది. బట్ గ్రూప్స్కి సంబంధించి మాత్రం కొంతమేర ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది. సరే పోస్టులు పెంచుతారా లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రస్తుతానికైతే వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. కొంతవరకు సంతోషించదగ్గ విషయం. సో దీని మీద గ్రూప్స్కి సంబంధించిన అభ్యర్థులతో ఎలాంటి రియాక్షన్ వస్తుంది? మా సైడ్ నుంచి డెఫినెట్గా ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అయితే మేము డెఫినెట్గా వెల్కమ్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి కొంత మేర రిలీఫ్ దొరికింది అని అయితే చెప్తాను నేను. ఎందుకంటే మా ప్రధాన డిమాండ్ ఏమనేది మా ప్రధాన డిమాండ్ ఉండే, కానీ ఇవాళ పోస్ట్పోన్ డిసెంబర్కి చేస్తున్నామని చెప్పి అన్నారు. అది ఎప్పుడు మేము చాలా రకాలుగా నిరసన తెలిపిన తరువాత రకరకాల కామెంట్స్ చేస్తూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఇదంతా ఎపిసోడ్ జరిగిన తర్వాత మాకు ప్రభుత్వం అనేది చర్చలకు వచ్చారు. మొన్న మేము పొన్నం ప్రభాకర్ గారిని కలిసినప్పుడు చెప్పిన మాట గ్రూప్ 2కి మేము సానుకూలంగా ఉన్నామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రకటన వచ్చింది. కానీ అందరము, నేననే కాదు అందరు అభ్యర్థుల తరపున మాట్లాడుతున్నా, అందరు అభ్యర్థులు కూడా అంత ఫుల్లీ సాటిస్ఫైడ్ లేరు. ఎందుకనంటే ఇప్పుడున్న పోస్టులకే మేము రాసేది ఉంటే, పోస్టులు పెంచకుండా ఎగ్జామినేషన్ అదే డిసెంబర్లో పెట్టేది ఉంటే మేము ఆగస్టులోనే రాసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గ్రూప్ 1లో పోస్టులు పెంచి నోటిఫై చేశారు, డిఎస్సికి పోస్టులు యాడ్ చేసి నోటిఫై చేశారు, కానీ గ్రూప్ 2 and 3 మాత్రము పోస్టులు పెంచలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ ప్రకారం చూస్తే కొన్ని జోన్స్లో కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 0 పోస్టులు. మేము ఇంతగానం కాంగ్రెస్కి కష్టపడి కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఎలక్షన్స్లో మా బుక్స్ పక్కన పెట్టి మరీ చేసినారు. చాలామంది నిరుద్యోగులు రూరల్ ఏరియాస్లో ఇంకా అంతకంటే ఎక్కువ చేశారు. చేసినందుకు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే చూస్తే 0 పోస్టులు వస్తున్నాయి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి. అండ్ కొన్ని ఇప్పుడు ఎస్పెషల్లీ కాళేశ్వరం జోన్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. 1 or 2 పోస్టులకి ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు సరే ఇప్పుడు పోస్టులు పెంపు అనేది వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ అనే అంశం తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఓకే, జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారు, మేము దాన్ని కూడా వెల్కమ్ చేస్తాం, కాదని మేము మనం. కానీ ఆల్రెడీ 2 years నుంచి ఈ ఫీల్డ్లో ఉండి కాంగ్రెస్ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది పోస్టులు పెంచకపోతే? సో ఖచ్చితంగా పోస్టులు అనేది పెంచాల్సిందే. ఇప్పుడు ఈరోజు కొంతమంది మా మిత్రులు బట్టి విక్రమార్క గారిని కూడా కలిశారు, పెంచుదాం అనేది చెప్పారంట. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతే. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా పోస్టులు పెంచుతాము అనేది ఈరోజు ప్రకటనలోనే ఇస్తే బాగుండేది, ఇంకా ఫుల్ రిలీఫ్ ఉంటుండే మాకు. అండ్ ఇప్పటి వరకు కూడా వెబ్ నోట్ అనేది రాలేదు, కేవలం మీడియా ముఖంగా ప్రకటన మాత్రమే వచ్చింది. సో ఇంకా కంప్లీట్ రిలీఫ్ అనేది అయితే మా గవర్నమెంట్ నుంచి రాలేదు. వీఆర్ వెయిటింగ్ అంతే. సో విజయ్ గారు, ఇక్కడ ఏదైతే గ్రూప్స్ అభ్యర్థులు లేకపోతే ఇందాక నేను అన్నట్టు డిఎస్సి అభ్యర్థులు